భరత్ గారు, ఫైనల్గా 165 రోజుల తర్వాత ఎమ్మెల్సీ కవిత గారు బయటకు వచ్చారు. సో పార్టీ లీగల్ సెల్ తరపున మొదటి నుంచి మీరు కూడా బెయిల్ కోసం చాలా తీవ్రంగా ఎఫర్ట్ పెట్టారు. సో ఫైనల్గా బెయిల్ వచ్చింది. బెయిల్ రావడానికి జరిగినటువంటి ప్రాసెస్ గురించి ఏం చెప్తారు భరత్ గారు? తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి బతుకమ్మని మళ్ళీ ప్రజలు నిర్భయంగా స్వేచ్ఛగా ఆనందంగా బతుకమ్మని ఆడుకునే దానికోసం కృషి చేసి జాగృతి సంస్థ ద్వారా సంస్థను పెట్టి అనేక రకాల సేవలు చేసి ప్రజలకి దగ్గరగా ఉన్న తెలంగాణని సాధించిన దాంట్లో ముందు వరుసలో ఉన్న కవిత గారికే సుప్రీంకోర్టు వ్యాఖ్యానాలలో మనకి స్పష్టంగా తెలిసింది అన్యాయంగా 6 నెలలు జైల్లో పెట్టినారనేది, అన్యాయంగా పెట్టినారనేది. కవిత గారు లాంటి ఆ స్టేచర్ ఉన్న వాళ్ళకి ఈ గతి పడితే మామూలు ప్రజల సంగతి ఏంది దేశంలో? ఇంత అన్యాయం ఉంటుందండి ఎక్కడైనా? ఇంతకన్నా అన్యాయం ఎక్కడ ఉండదనేది అలా సుప్రీంకోర్టు నిన్న ఈ కేసు హియరింగ్ సందర్భంలో చేసిన వ్యాఖ్యానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. పూర్తిగా ఏ రకమైన ఆధారాలు లేకుండా తనను తీసుకొని అరెస్ట్ చేసి తర్వాత వ్యక్తి యొక్క వారి పలుకుబడి ఏదైతే కష్టపడి సంపాదించుకున్న గౌరవ మర్యాదలు ఏవైతున్నాయో వాటిని హననం చేసిన పద్ధతి, అందులో ఈ ఈడీ కానివ్వండి, సిబిఐ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న బీజేపీ పార్టీ నాయకత్వం కానివ్వండి, వీళ్ళు ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో పూర్తిగా గణనీయమే కాదు, ఇవాళ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఏ రకమైన ఆధారాలు లేవని ఇవాళ మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. మేము మొదటి నుంచి ఒకే విషయం చెప్పుకుంటూ వచ్చినాము. ఇది రాజకీయ కక్షతో చేస్తున్న ఒక కల్పించిన కేసు. ఇది ఆధారాలు లేకుండా తర్వాత దీన్ని ఫ్యాబ్రికేట్ చేసినారు, తర్వాత పర్సెక్యూట్ చేస్తున్నారు. ప్రాసిక్యూషన్ కాదు ఇది, ప్రాసిక్యూషన్ వేరు, పర్సెక్యూషన్ వేరు. వేటాడమని అన్నట్టు. ఎందుకు అనంటే మీరు మీ అడుగులకి మడుగులొత్తడము, తర్వాత మీరు చేసే చెత్త పనులను మేము కేసీఆర్ గారి ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వాన్ని ఆ విషయాలలో తీవ్రంగా వ్యతిరేకించింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ గారి మీద కక్ష సాధించే దానికోసము తెలంగాణ ఆడపడుచుని తీసుకొని పోయి మీరు 6 నెలలు జైల్లో పెట్టినారు. ఇది ఎంత దుర్మార్గం! తర్వాత అసలు మాట్లాడని మాట లేదండి, దుర్మార్గమైన మాటలు, అత్యంత నీచమైన పదజాలాన్ని ఉపయోగించి మాట్లాడిన ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కవిత గారి మీద ఇవాళ ఎక్కడ పెట్టుకుంటారు ముఖాలు? ఇవాళ ప్రజలు తెలుసుకోవాలి, ప్రజలు అడగాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళని ఏం మాట్లాడినరా? ఆడపిల్లని తీసుకుపోయి అందరూ లోపల పెట్టి మమ్మల్ని అందరూ కూడా నమ్మించేటట్టుగా మీరు ఎన్ని మాటలు మాట్లాడినారు? మరి ఇవాళ సుప్రీంకోర్టు అసలు కేసే లేదు, దీని మీద ఆధారాలు ఏం లేవు. తర్వాత మీ ఇష్టం ఉన్న వాళ్ళందరినీ దాంట్లో నిందితులను చేస్తే ఆ నిందితులు మళ్ళీ అప్రూవర్లుగా మార్చి వాళ్ళతో ఇచ్చిన స్టేట్మెంట్ల మీద ఆధారపడతారా? ఇదేమన్నా న్యాయంగా ఉన్నదా? ఇదేమన్నా ధర్మంగా ఉన్నదా? న్యాయ ధర్మ సూత్రాలకు వ్యతిరేకంగా మీరు చేస్తూ ఉన్నారు. తర్వాత మీరు ఇంకొక మాట కూడా అన్నారు, బెయిలు ఇవ్వద్దు అనే ప్రయత్నం బీభత్సంగా చేస్తున్న సందర్భంలో అది అన్యాయంగా చేస్తున్నారు మీరు. చట్టంలో ఆమెకి బెయిల్ ఇచ్చేదానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. మీరు ఇంకా ఇట్లనే కనుక చేస్తే మీ మీద మేము రాయాల్సి వస్తుంది అని ఆ ప్రాసిక్యూటర్ని మందలించడం జరిగింది. ప్రాసిక్యూటర్ అంటే ఏమన్నా బీజేపీ జీతం తీసుకుంటున్నాడని ప్రాసిక్యూటర్ అంటే సుప్రీంకోర్టు వ్యాఖ్యానించాడు, బెయిల్ రాకుండా అంత వేధించాలని ఒక కుట్ర. ఎందుకు పెట్టుకున్నారు అంతగానో? ఎందుకు పెట్టుకున్నారు? ఇలా చూసింది కదా, వీళ్ళ ముఖానికి ఛత్రపతి శివాజీ పేరు చెప్పుకొని దేశం మొత్తం ఓట్లు అమ్ముకున్న బీజేపీ వెలవలకి ఒక విగ్రహాన్ని కూడా సరిగా కట్టలేకపోయినారు. ఆ విగ్రహం కూలిపోయింది. 2 సంవత్సరాలు కూడా కాలేదు విగ్రహాన్ని కట్టి. ఇదే బీజేపీ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కట్టింది. మహానుభావులు ప్రధానమంత్రి గారు వచ్చి దాన్ని ఆవిష్కరించినారు. మొత్తం కుప్పకూలిపోయింది. ఎందుకంటే ఒక ఉదాహరణగా చెప్తున్న వాళ్ళ పరిపాలనా విధానము ఎంత లోపభూయిష్టమైనది, తర్వాత ఎంత పనికిరాంది, అసలు దేశాన్ని ఎంత ఇబ్బందుల పాలు చేసింది, ఎంత నిరుద్యోగాన్ని పెంచి పోషించింది, ఎంత ఆర్థిక మాంద్యాన్ని తీసుకొని వచ్చింది. ఇవాళ ఉన్న అనేక కష్టాలకి బీజేపీ కాంగ్రెస్లు ఏ రకంగా వాళ్ళు కారణం అనేదానికి అది కేసీఆర్ గారు దాన్ని వ్యతిరేకించినారు. ఆ పద్ధతి కాదు. మేము ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేసినాము, ఆ ఎక్స్పెరిమెంట్ బాగున్నది, మీరు చూడండి, మీరు దేశవ్యాప్తంగా దీన్ని చేయాలి, చేయకపోతే ఈ యువతకి ఎక్కడ భవిష్యత్తు ఉంటుంది అనే ఒక మంచి పథకాలని మంచి
ఏంటి ఫలితాలను ఇచ్చిన తెలంగాణ నాయకత్వాన్ని అణచివేయడం కోసం చేసిన ఒక కుట్రలో భాగం ఇది. అంటే పార్టీ లీగల్ సెల్ నుంచి మీరు మొదటి నుంచి కూడా బెయిల్ కోసం చాలా తీవ్రంగా మీరు ఎఫర్ట్ పెట్టారు, చాలాసార్లు ఢిల్లీకి వెళ్ళడం. అయితే కవిత గారు ఇక్కడ నుంచి ఆ విచారణ జరిగి ఇక్కడ నుంచి ఢిల్లీకి తీసుకెళ్లి దగ్గర నుంచి అక్కడ జైల్లో ఆమెను పెట్టిన దగ్గర నుంచి ఎంత ఆత్మవిశ్వాసంగా ఉంది కవిత గారు? కవిత గారు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంది, అంటే ఆత్మవిశ్వాసానికి ప్రతీకలాగా ఉంది. ఇంకా అంతకన్నా ఆత్మవిశ్వాసం అంటే, ధైర్యం అంటే ఉదాహరణ కవిత కన్నా వేరే ఈ సమకాలీన కాలంలో లేదు. అనేక ఒత్తిళ్ళు చేసుకొచ్చినారు ఇదే ఏజెన్సీలు అనేక ఒత్తిళ్ళు తీసుకొచ్చినారు. దేనికి అప్రూవర్గా మారి కేజ్రీవాల్ మీద సాక్ష్యం చేయలేదు. అన్యాయం చేయను మీరు నన్నే అట్లాంటి పనులు దాంట్లో ఇరికిచ్చినారు, నేను మాత్రం ఎందుకు చేస్తాను, నేను చేయను. బీజేపీ అనేక రకాలుగా ఇట్లాంటి చెత్త పనులు చేస్తున్నారు అనేదానికి బోల్డ్ అనే ఆధారాలు ఉన్నాయి. వీళ్ళే చెప్పినారు కదండి. ఇప్పుడు అనేక మంది రాజకీయ నాయకులంతా కూడా వాళ్ళు వేల కోట్ల రూపాయలు తీసుకున్నారు, అది ఇది అవినీతికి పాల్పడ్డారని. వాళ్ళ పార్టీలో చేరంగానే వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు, ఉప ముఖ్యమంత్రులు అవుతారు, కేంద్ర మంత్రులు అవుతారు. నోటికి ఎంత వస్తే ఎంత మాట్లాడతారు. చట్టం అంటే లెక్కలేదు, న్యాయం అంటే లెక్కలేదు, పద్ధతులు అంటే లెక్కలేదు, కోర్టు అంటే లెక్కలేదు. మా చేతిలో అధికారం ఉంది, మేము ఇష్టం ఉన్నట్టు చేస్తామంట. అదే పద్ధతి. ఎట్లాంటి ఘోరమైన విషయాలన్నిటిని వ్యతిరేకించి గట్టిగా నిలబడి 6 నెలలంటే మామూలు విషయం కాదండి. స్వేచ్ఛను కోల్పోవడం 6 నెలలంటే మామూలు విషయం కాదు. ఆ ఢిల్లీ ఎండలలో 50 డిగ్రీల ఎండలలో ఒక దగ్గర స్వేచ్ఛను కోల్పోయి ఉండడం అని అంటే మామూలు కాదు. అంటే అత్యంత మనోనిబ్బరం కలిగి ఉంటేనే, ధైర్యం కలిగి ఉంటేనే ఉండగలుగుతారు. అనుభవించే వాళ్ళకే అనుభవిస్తేనే తెలుస్తుంది.